నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత్ పాక్ మధ్య టెన్షన్ వాతావరణం ఉంది. పహల్గాం దాడి తర్వాత భారతదేశం ప్రతీకార దాడి చేయాలి అని దేశం యావత్తూ కోరుకుంటోంది. ఈ దాడి చాలా తీవ్రంగా ఉండాలి. పాకిస్తాన్ ఇంకా మళ్ళీ ఇంకొకసారి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా దాడి ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. యుద్ధం చేయాలి అనే మాట పదే పదే వినిపిస్తోంది. కానీ నిజానికి యుద్ధం ఇప్పటికే మొదలైంది. ఆ వివరాలు చెప్తాను. అంతకంటే ముందు రైట్ యాంగిల్ ద్వారా అనేక జాతీయవాద అంశాలకు సంబంధించిన విశ్లేషణను మీకు పదే పదే మేము అందిస్తూ వస్తున్నాము. సో ఈ రైట్ యాంగిల్, అదేవిధంగా గ్లోబల్ రౌండప్ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలకు స్పాన్సర్గా లేదా వీటిని ప్రజెంట్ చేస్తున్నటువంటి సంస్థగా ఒజస్కా మన ముందుకు వచ్చింది. ఒజస్కా అనేది భారతీయ సనాతన వైద్య విజ్ఞానాన్ని ఆధునిక సమాజానికి అందించడానికి వాళ్ళు విశేషమైన పరిశోధనలు చేశారు. అత్యద్భుతమైనటువంటి కొన్ని మందులని మన ముందుకు తెచ్చారు. ఆ వివరాలు మీకు ఏవైనా వ్యాధులకి లేదా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలకి చక్కని పరిష్కారము ఒజస్కా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అండ్ ఆ మందుల ద్వారా మీరు కూడా ఉపశమనం పొందవచ్చు. అండ్ ఇక ఈరోజు రైట్ యాంగిల్ టాపిక్ ఇందాక చెప్పినట్టుగా యుద్ధం ఆల్రెడీ మొదలైంది. ఎస్, యుద్ధం మొదలైంది అనంటే మనం నిజానికి మిజైల్స్తో దాడి చేస్తేనో లేకపోతే శత్రు సైన్యాలని మట్టి కరిపిస్తేనో, ఇంకా చెప్పాలంటే అక్కడి ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ స్థావరాలని నేలమట్టం చేస్తేనో, టెర్రరిస్టులను హతమారిస్తేనో యుద్ధం అనుకుంటారు. అది జరుగుతుంది. కానీ దానికంటే ముందు పాకిస్తాన్ ఈరోజు అసలు ఒక్కొక్క రక్తపు చుక్క పాకిస్తాన్ నుంచి బయటకు పోతున్నట్టుగా, అంటే ఒక మనిషి శరీరం నుంచి రక్తపు చుక్క ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతూ ఉంటే అసలు నిజానికి రక్తం అంతా పీల్చేసే పరిస్థితి వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితుల్లోకి పాకిస్తాన్ నెట్టబడుతోంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అంతర్జాతీయ వేదికల మధ్య అన్ని రకాలుగా పాకిస్తాన్ని ఐసోలేట్ చేసే ప్రయత్నం ఇప్పటికే ఎప్పుడో మొదలైంది. అండ్ ఇప్పుడు అది తీవ్ర రూపం తీసుకుంది. అంతకంటే ముందు ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్స్, నేను ఈ ఒక 3-4 రోజుల నుంచి జరిగిన డెవలప్మెంట్స్ కొన్ని చెప్తాను. భారత త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతూ వచ్చారు. అండ్ అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పదే పదే నరేంద్ర మోదీ గారికి బ్రీఫ్ చేస్తూనే ఉన్నారు. ఓవైపు హోమ్ మినిస్టర్ అమిత్ షా అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడము లేదా కాన్సెన్సస్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రిగా త్రివిధ దళాలకు ఒక మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నము చేస్తున్నారు. మద్దతు కూడగట్టడము అనంటే మనము భారత విదేశాంగ శాఖ మంత్రో లేకపోతే భారత ప్రభుత్వమో ఏ దేశాన్ని కూడా హెల్పింగ్ హ్యాండ్ కోసం అడగట్లేదు. మాకు సాయం చేయమని ఒక్క మాట కూడా అడగట్లేదు. బట్ పాకిస్తాన్ మాత్రం అవుట్ రీచ్ అవుతోంది. ఏ దేశము కూడా పాకిస్తాన్ విషయంలో భారత్కి పూర్తిగా మద్దతు పలుకుతుందా లేదా వాళ్ళిచ్చే మద్దతును బేస్ చేసుకునే భారతదేశం యుద్ధం చేయాలా అనంటే ససేమిరా కాదనే చెప్పాలి. భారత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డాక్ట్రైన్ మొదటి నుంచి జనరల్ శామ్ మానిక్షా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఇతర దేశాల మీద డిపెండ్ అయి భారతదేశం యుద్ధం చేయదు అనే ఒక అద్భుతమైన డాక్టరీని వాళ్ళు కలిగి ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే భారతదేశం ఎప్పుడు కూడా ఎల్ఓసి కానీ ఎల్ఏసి కానీ ఇటు పాకిస్తాన్ అటు చైనా రెండు సరిహద్దుల్లో కూడా ఆ టెరైన్లో నిజానికి వేరే దేశాల వాళ్ళు ఎవరూ కూడా పోరాడలేరు. మౌంటైన్ వార్ఫేర్లో భారతదేశపు ఆర్మీని లేదా భారతదేశపు సైన్యాన్ని మించిన సైన్యం ఈ ప్రపంచంలోనే లేదు అని అన్ని దేశాలు అంగీకరిస్తాయి. సో మౌంటైన్ వార్ఫేర్లో మనము వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. కాకపోతే ఎక్స్టర్నల్గా బయట దేశాల నుంచి కేవలం మౌనంగా ఉంటే చాలు, మనం వాళ్ళ మద్దతు కూడగట్టినట్టే. సో అట్లాంటి పరిస్థితులే ఇప్పుడు మనం కల్పించుకునే ఒక ప్రయత్నం జయశంకర్ గారు చేస్తూనే ఉన్నారు. అయితే రష్యా మీదనో లేకపోతే అమెరికా మీదనో ఇజ్రాయెల్ మీదనో మనం అనుకుంటున్నట్టుగా ఏ దేశం మీదనో మనం ఆధారపడి యుద్ధంలోకి దిగము. యుద్ధ బరిలోకి సొంతగానే భారతదేశం దిగుతుంది. ఆల్రెడీ ఆ ఫలాలు అందుతూ ఉన్నాయి కూడా. పాకిస్తాన్ ఈరోజు ఇబ్బంది పడుతూనే ఉంది. మూడీస్ అనే ఒక అంతర్జాతీయ ఆర్థిక వివరాలకు సంబంధించినటువంటి సంస్థ, మూడీస్ రేటింగ్స్ అని చాలా పాపులర్ రేటింగ్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఆర్థిక విషయాలపైన వాళ్ళు ఎప్పటికప్పుడు గణాంకాలతో కూడినటువంటి నివేదికలు ఇస్తూ ఉంటారు. సో మూడీస్ రేటింగ్స్లో ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ ఈ ఎస్కలేషన్ తోటి, అంటే పహల్గాం దాడి జరిగిన తర్వాత భారతదేశం తీసుకునే చర్యలకు సంబంధించి భారత్ ఎటువంటి దాడి చేస్తుంది అనే ఒక ఊహాగానాల మధ్య, ఈ ఊహాగానాల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక పతనం మొదలైపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ ఎస్కలేషన్ గనక ఇంకా కంటిన్యూ అయితే
ఎక్కువ కాలం గనక ఇలాంటి ఒక ఘర్షణ వాతావరణమే ఉంటే పాకిస్తాన్కి పెను నష్టం వాటిల్లక తప్పదు అని మూడీస్ రేటింగ్స్ చెప్తోంది. అండ్ అంతే కాదు, భారతదేశానికి అదే ఇంపాక్ట్ ఉంటుందా అంటే భారత్ పైన ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ ఎస్కలేషన్ పాకిస్తాన్ను నిర్వీర్యం చేస్తుంది అనేదే మూడీస్ రేటింగ్స్ చెప్తున్నమాట. అందుకే నేను ఇందాక అన్నాను, యుద్ధం ఆల్రెడీ మొదలైందని. పాకిస్తాన్ నిర్వీర్యం అవడం మొదలైపోయింది. మన దాడి రకరకాల పద్ధతుల్లో దాడి జరుగుతోంది. ఇంకొక వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇవాళ ఒక నోటామ్ రిలీజ్ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు. నిజానికి డ్రిల్స్ కానీ ఏదైనా ఒక కొత్త క్షిపణి ప్రయోగమో మిజైల్ టెస్ట్లు ఇట్లాంటి ఏదైనా చేస్తున్నప్పుడు నోటామ్ రిలీజ్ చేయడం చూస్తుంటాం. సో అట్లాంటిదే మనం అరేబియన్ ఓషన్లో కూడా ఒక మిజైల్ టెస్ట్ చేసినప్పుడు మొన్న నోటామ్ ఇష్యూ చేశాము, మిజైల్ టెస్ట్ చేశాము. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం ఇప్పుడు రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక డ్రిల్స్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. 7th and 8th రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఉండబోతున్నాయి. 7th and 8th. అండ్ 7th రోజున మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. 259 లొకేషన్స్ లో, భారతదేశంలోని 259 లొకేషన్స్ లో సుమారు అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఒకవేళ యుద్ధమే వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే మన ప్రజలని, సామాన్య పౌరులని, చిన్నపిల్లల్ని హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్ గా ఎలా రియాక్ట్ అవ్వాలి అనే అంశానికి సంబంధించి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సో ఇవన్నీ కూడా భారతదేశం చేస్తున్నటువంటి చర్యలు ప్రతి ఒక్కటి పాకిస్తాన్ ను రోజు రోజుకు నిర్వీర్యం చేసేదే. ప్రతి చర్య మనమేం దాడి చేసి వాళ్ళని మట్టు పెడితేనే యుద్ధం అయిపోయింది అనుకుంటే పొరపాటు. యుద్ధం ఆల్రెడీ మొదలైంది. అండ్ ఇక ఈ టైంలోనే భారతదేశంలో కూడా ఎటువంటి వాతావరణం వస్తుందంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడూ లేనిది విపక్షాలు విపరీతంగా యుద్ధం చేయాలి, పాకిస్తాన్ పీచం అణచాలి, పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణిచివేయాలి అని ఎందుకు ఇంతగా చెప్తున్నాయన్న విషయానికి సంబంధించి నాకు కూడా ఒక 2-3 రోజుల నుంచి చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఓవైసీ లాంటి వ్యక్తి పీఓజేకి ఆక్యుపై చేసుకోండి అని అంతగా ఎందుకు చెప్తున్నాడు అని నాకు అనిపిస్తున్నాయి. నిజానికి ఈరోజు పాకిస్తాన్ యుద్ధం చేయాలని కోరుకుంటోంది. సో మన ప్రతిపక్షాలు కూడా యుద్ధం చేయాలని కోరుకుంటున్నాయి. అంటే ఏదో దాల్మే కుచ్ కాలాహే అన్నట్టు వాతావరణమే కనబడుతోంది. దీనికి నేను ఊరికే ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా, వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు అలా మాట్లాడారు, చేస్తే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకోవచ్చు కాక, బట్ దేర్ ఈస్ సంథింగ్, ఏదో ఒక చిన్న ఇష్యూ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ ఇంకో 2-3 పరిణామాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఆపరేషన్ ఖగార్ పేరిట మావోయిస్టులని మట్టుబెట్టే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. భారత ప్రభుత్వం, అమిత్ షా గారు ఒక టార్గెట్ పెట్టుకుని మావోయిస్టులని పూర్తిగా లేకుండా నిర్మూలించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు హోమ్ మినిస్ట్రీ నుంచి. ఆపరేషన్ ఖగార్ ఒకవైపు జరుగుతూ ఉన్నప్పుడే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకురావడము. అండ్ గత వారమే చాలా మంది దీన్ని కొంచెం ఎక్కువగా దీనికి కవరేజ్ చేయలేదు, కానీ ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ మన హైదరాబాద్లోనే ఒక సదస్సును నిర్వహించింది. రాహుల్ గాంధీ వచ్చారు. అండ్ ఈ ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ అనేది నిజానికి శాంతి పేరిట డీప్ స్టేట్ కార్యకలాపాలను ఎక్కువగా నిర్వహించే సంస్థ అని మనకు చాలా మంది చెప్తూ ఉన్నారు. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో డీప్ స్టేట్, యుఎస్ డీప్ స్టేట్ లో భాగమైనటువంటి వ్యక్తుల కలయిక ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ రూపంలో జరుగుతుంది. ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ సదస్సు మన తెలంగాణ హైదరాబాద్లోనే జరిగింది. అండ్ అదే సందర్భంలో ఆపరేషన్ ఖగార్ని లేదా ఈ మావోయిస్టులతో శాంతి చర్చలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఇక్కడ నుంచే వచ్చింది. ఇంకొక వైపు చూస్తే ఐడబ్ల్యూటీ, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి రాకేష్ తికాయత్ లేదా నరేష్ తికాయత్, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నరేష్ తికాయత్ అనే వ్యక్తి రాకేష్ తికాయత్ సోదరుడు, తను ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే పాకిస్తాన్లో ఉన్న రైతులు కూడా నష్టపోతారు కదా అని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో అదే మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఆమ్ ఆద్మీ ప్రభుత్వము, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, పంజాబ్ లో ఉన్న ప్రభుత్వం భాక్రానంగల్ డ్యామ్ భాక్రానంగల్ డ్యామ్ ద్వారా హర్యానాకి నీళ్లు రావాలి, కానీ నీళ్లు రాకుండా, హర్యానాకి నీళ్లు రాకుండా ఆపేయడం జరిగింది. ఆపేయడం వల్ల ఎవరికి లాభం అంటే అది పాకిస్తాన్కి లాభం. మీకు చాలా ఆర్టికల్స్ కూడా దానికి సంబంధించి ఉన్నాయి. విపరీతమైన చర్చ జాతీయ ఛానళ్లలో జరుగుతుంది. నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. భాగ్రా డ్యామ్ నీళ్లని హర్యానాకి రాకుండా ఆపడం వల్ల పాకిస్తాన్కు లబ్ధి చేకూరుస్తుంది. అంటే ఎక్కువ ఎక్సెసివ్ వాటర్ ఉండడం వల్ల పాకిస్తాన్కి నీళ్లు పోతాయి. ఓవైపు ఇండస్ వాటర్ ట్రీటీని భారత ప్రభుత్వం రద్దు చేసి
పాకిస్తాన్ని నిజానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకోవైపు వీళ్ళు రైతుల పేరిట మాట్లాడతారు, ఎట్ ద సేమ్ టైం భాక్రా డ్యామ్ నీళ్ళని ఆపేస్తారు. సో తద్వారా పాకిస్తాన్కి హెల్ప్ చేసే ఒక ప్రయత్నం. ఇంకోవైపు మాక్ డ్రిల్స్ మే 7న నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే ఇదే సమయంలో రైతుల నిరసనలకు పిలుపునిచ్చారు టికాయత్ సోదరుడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఒకవైపు మద్దతు ఇస్తున్నట్టుగానే ప్రకటిస్తూ ఉన్నారు, మేము భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని అంటున్నారు, ఇంకొక వైపు ఏమో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ రాఫెల్ యుద్ధ విమానాలని హెకెల్ చేస్తూ ఆ యుద్ధ విమానాలకి ఏదైతే నిమ్మకాయలు మిరపకాయలు పెట్టి ఉన్నటువంటి ఒక దిష్టి తీసి దానికి సంబంధించి పెడతారు కదా, దాన్ని హెకెల్ చేస్తూ ఒక కాంగ్రెస్ నాయకుడు ట్వీట్ చేస్తాడు. దాన్ని పాకిస్తాన్ వాడుకుంటుంది. సో పాకిస్తాన్ ఏమో యుద్ధం కావాలని కోరుకుంటుంది, ఎందుకంటే ఇమీడియట్గా ఏదో ఒక యుద్ధమో అట్లాంటి ఒక వాతావరణం బిల్డ్ చేస్తే పాకిస్తాన్లో ఉన్న అంతర్గత సమస్యల నుంచి బయటపడడానికి పాకిస్తాన్ ఇప్పుడు అనుకుంటోంది. అంతర్గతంగా విడివడి ఉన్న సమాజం ఏకతాటిపైకి రావాలంటే యుద్ధం పాకిస్తాన్కి కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ యుద్ధం చేయకుండా ఇది ఎస్కలేట్ చేయడం వల్లనే ఆర్థికంగా పాకిస్తాన్ పతనమవుతుంది అనేది ఇంకొక విశ్లేషణ. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. 1971 బంగ్లాదేశ్ యుద్ధం జరిగే సమయంలో జనరల్ శ్యామ్ మానిక్ షా ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఆ శ్యామ్ మానిక్ షా గారిని ఏప్రిల్ నెలలో ఇందిరాగాంధీ గారు యుద్ధానికి వెళ్ళొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్యామ్ మానిక్ షా ఒకే మాట అంటారు, అంటే ఇది రైట్ టైం కాదు యుద్ధానికి వెళ్ళడానికి, యుద్ధం ఎప్పుడు చేయాలో నేను చెబుతాను అని 8 నెలల తర్వాత యుద్ధానికి పూనుకుంటారు. 8 months తర్వాత డిసెంబర్ నెలలో యుద్ధం జరుగుతుంది. 13 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ని మట్టి కరిపించి బంగ్లాదేశ్ని వేరు చేసి భారత్ ఘన విజయం సాధించింది. 90,000 మంది సైనికులు సరెండర్ ప్రకటించారు పాకిస్తాన్కి సంబంధించి. ఏది ఎప్పుడు చేయాలి, యుద్ధం ఎప్పుడు చేస్తే సరైంది, ఎప్పుడు యుద్ధం చేయకూడదు అనే విషయానికి సంబంధించిన క్లియర్ అనాలిసిస్ భారత ప్రభుత్వం దగ్గర ఉంది అన్న ఖచ్చితమైన భరోసా వాక్యమే ఢిల్లీ సర్కిల్స్ నుంచి వస్తుంది. అండ్ యుద్ధం మొదలైంది అన్న మాటని చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నాను. యుద్ధం మొదలైపోయింది. అంతర్జాతీయ వేదికల నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం వరకు అన్ని కోణాల్లో యుద్ధాన్ని తీవ్రం చేస్తూనే ఉన్నారు, ముమ్మరం చేస్తూనే పోతూ ఉన్నారు. నరేంద్ర మోదీ ఒక మాట అన్న విషయాన్ని మనం మళ్ళీ మర్చిపోకూడదు. పాకిస్తాన్ ఏదైతే ఈ టెర్రరిస్టులు దాడి చేశారో ఆ టెర్రరిస్టుల వెనకాల ఉన్న వ్యక్తులని ఖచ్చితంగా నేను చంపుతానన్నారు. ఈ ఘటనకు సంబంధించి వెనకాల ఉన్న శక్తులని పూర్తిగా నేలమట్టం చేస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదులు లేదా ఉగ్రవాదులకు వెనకాల ఉన్నది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ని మాత్రమే చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. ఇంకా అంతకు మించి మోదీ గారి ఆలోచన ఉండవచ్చు అని నా అభిప్రాయం. సో పాకిస్తానే ఈ దాడి చేసింది, పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారు, పాకిస్తాన్ వెనకాల ఉన్న మాట కాదు, పాకిస్తానే ఉగ్ర దాడి చేసింది. పాకిస్తాన్ వెనకాల ఉన్న శక్తి చైనా. మేబీ చైనాని కూడా ఇబ్బంది పెట్టే ఒక లెక్కతో భారత ప్రభుత్వము త్రివిధ దళాలు ముందుకు వెళతాయా అనేది ఇంకొక అంశం. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆర్మీ వెటరన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ని తీసుకోవాలి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ని తీసుకోవడమేమో కానీ చైనా మాత్రం నార్త్ ఈస్ట్ మీద కన్నేసిన విషయం తెలుసు. చికెన్ స్నేక్ని కనుక కట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారని తెలుసు. సో చైనాని ఒకవైపు కట్టడి చేస్తూనే ఇక్కడ మణిపూర్లో మొన్న మధ్యనే చాలా విపరీతమైనటువంటి ఆయుధాలు దొరికినట్టుగా తెలుస్తోంది. మణిపూర్లో అన్రెస్ట్ నడుస్తోంది. మణిపూర్లో ఆయుధ సామాగ్రిని చాలా వరకు మన వాళ్ళు సీజ్ చేశారు. భారత సైన్యం సీజ్ చేసింది అధికారులు. ఈజీగా ఈ యుద్ధం ఏమి ఉండదు, కానీ మల్టీ ప్రాంగ్డ్ రకరకాల అంశాలు ఉన్నాయి. ఇందులో రకరకాల విషయాలని బేరీజు వేసుకొని ఎక్కడి నుంచి ఎలా ఎప్పుడు ప్రత్యక్ష దాడికి దిగుతారనే చూడాలి. పరోక్షంగా ఇప్పటికే యుద్ధం మొదలైంది. ప్రత్యక్షమైన యుద్ధం ఇక అతి త్వరలోనే ఉండడానికి ఆస్కారం ఉంది. నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నారు, ఇదంతా అవుతుందా కాదా అనే చర్చలోకి మీరు వెళ్ళవచ్చు కాక. బట్ కాలం నిర్ణయిస్తుంది. మోదీ హైతో ముమ్కిన్ హై. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.